అసెంబ్లీలో ఒక్కసారిగా వచ్చిన కాంట్రవర్సీ. కేటీఆర్ మాట్లాడుతూ ఫ్యూచర్ సిటీకి లీగల్ ప్రాబ్లం ఉంది. ఈ భూమి ఫార్మాసిటీది. దీన్ని మార్చలేరు. ప్రభుత్వానికి కూడా ఇది సాధ్యం కాదు అని తెలుసు అంటూ ఆయన ఆరోపించారు. కేటీఆర్ అసెంబ్లీలో 2 గంటల పాటు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కానీ వాటిలో అత్యంత ముఖ్యమైన అంశం ఫార్మాసిటీకి సంబంధించింది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనహర్ రియాలిటీ. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన ఒక విషయం గురించి. భారత్ ఫ్యూచర్ సిటీ ఇది సాధ్యమా కాదా? కేటీఆర్ శాసనసభలో లీగల్ బాంబ్ పేల్చారు. ఆయన చెప్పింది నిజమా? ఫార్మాసిటీ భూమిని ఫ్యూచర్ సిటీగా మార్చడం చట్టబద్ధమేనా? ఈ వీడియోలో నేను మీకు అన్ని డేటా, కోర్టు ఆర్డర్లు, రాజకీయాల వెనుక ఉన్న నిజం వివరంగా చెప్తాను. ఇది రాజకీయ విశ్లేషణ కాదు. ఇది చట్టం, న్యాయం, రైతుల, ఇన్వెస్టర్ల భవితవ్యం గురించిన చర్చ. కేటీఆర్ వాదన ప్రకారం ఫార్మాసిటీ కోసం సేకరించిన 20,000 ఎకరాల భూమిని ఫ్యూచర్ సిటీగా మార్చడం చట్టవిరుద్ధం. 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం సేకరించిన భూమిని మరో ప్రయోజనం కోసం ఉపయోగించలేరు. ఫ్యూచర్ సిటీ అనేది రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ అయితే ఫార్మాసిటీ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్. రెండు వేరు. ఈ మార్పు చట్టబద్ధం కాదు. ప్రభుత్వం హైకోర్టులో ఫార్మాసిటీ రద్దు కాలేదు అని అఫిడవిట్ ఇచ్చింది. ఒకవైపు కోర్టులో ఒక మాట, మరోవైపు ఫ్యూచర్ సిటీ అనే పేరుతో భూమిని మారుస్తున్నారు. ఇది న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించడమే. దీనివలన ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లడం అసాధ్యం. కేటీఆర్ మాటల్లో ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఆయన ఇది కేవలం రాజకీయ విమర్శ కాదని, ప్రభుత్వానికి కూడా ఇది సాధ్యం కాదని తెలుసు అని అన్నారు. దీనికి ఆయన ఇచ్చిన ఆధారం ఏంటంటే, ఇప్పుడు మనం లీగాలిటీలోకి వెళ్దాం. కేటీఆర్ చెప్పింది నిజమేనా? అసలు ఈ భూమిని మార్చడంలో ఉన్న లీగల్ సమస్య ఏంటి? 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం భూమిని సేకరించినట్లయితే దాన్ని వేరే ప్రయోజనం కోసం మార్చాలంటే కఠినమైన నిబంధనలు ఉన్నాయి. ఫార్మాసిటీ అనేది పారిశ్రామిక అభివృద్ధి ప్రాజెక్ట్. ఫ్యూచర్ సిటీలో రెసిడెన్షియల్ టౌన్షిప్లు, స్పోర్ట్స్ సిటీ, ఎంటర్టైన్మెంట్ జోన్లు ఉన్నాయి. ఇది రియల్ ఎస్టేట్ లాగా మారుతుంది. కేవలం చట్టమే కాదు, కోర్టు కేసులు కూడా అడ్డుగోడగా నిలుస్తున్నాయి. ఫార్మాసిటీకి సంబంధించి ఇప్పటికే హైకోర్టులో కేసులు పెండింగ్లో ఉన్నాయి. ప్రత్యేకించి యాచారం మండలంలోని మేడిపల్లి, నానక్ నగర్, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లో హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ స్టే ఉన్న భూమిని కూడా ఫ్యూచర్ సిటీలో భాగం చేస్తున్నారు. ఇక్కడ ఒక చిన్న కథ చెప్పాలి. యాచారం మండలం రైతు సరస్వతమ్మ గారి కథ. 2003 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వారికి వాగ్దానం చేసింది, ఫార్మాసిటీ రద్దు చేస్తాం, మీ భూములు మీకు తిరిగి ఇచ్చేస్తాం. వారు ఆ మాటను నమ్మారు. కానీ ఇప్పుడేమైంది? ఫార్మాసిటీ రద్దు కాలేదు. అదే భూమిని ఫ్యూచర్ సిటీ పేరుతో మరో ప్రాజెక్టు పెడుతున్నారు. సరస్వతమ్మ గారు ఇప్పుడు కోర్టు దారి పట్టారు. కేటీఆర్ ఈ విషయాన్ని అసెంబ్లీలో లేవనెత్తారు. ఆయన ప్రశ్న సూటిగా ఉంది. ఎన్నికల్లో ఫార్మాసిటీ రద్దు చేస్తామని చెప్పారు. ఇప్పుడు హైకోర్టులో ఫార్మాసిటీ రద్దు కాలేదని చెప్తున్నారు. అసలు నిజం ఏంటి? న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించడం సబబేనా? దీనివల్ల ఫ్యూచర్ సిటీకి అడ్డంకులు ఎదురుకావా? ఇప్పుడు మరో పెద్ద మలుపు ఉంది. ఇది చాలా కీలకం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఒక మాట చెప్పింది, కానీ కోర్టులో మరో మాట చెప్పింది. ఇది కేటీఆర్ ఆరోపణలకు మరింతగా బలం చేకూరుస్తుంది. 2023 ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ స్పష్టంగా రాసుకుంది, ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ఫార్మాసిటీని తరలిస్తాం. అంటే ఫార్మాసిటీని రద్దు చేస్తామని ప్రజలకు వాగ్దానం చేశారు. రైతులకు భూములు తిరిగి ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పుడేమైంది? ఫార్మాసిటీ రద్దు విషయంలో కేసు హైకోర్టుకు వెళ్ళింది. అప్పుడు ప్రభుత్వం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తూ ఫార్మాసిటీ ప్రాజెక్ట్ రద్దు కాలేదు, ఇది కొనసాగుతుంది అని చెప్పింది. ఒకవైపు ఎన్నికల్లో ఫార్మాసిటీ రద్దు చేస్తామని చెప్పారు, మరోవైపు కోర్టులో ఫార్మాసిటీ రద్దు కాలేదు, అది కొనసాగుతుంది అని చెప్పారు. ఇది న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించడం కాదా? ఇది కేటీఆర్ అసెంబ్లీలో లేవనెత్తిన ప్రశ్న. ఇది అందరినీ ఇప్పుడు ఆలోచింపజేస్తుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఈ విషయంపై స్పందిస్తూ, ప్రభుత్వం హైకోర్టును తప్పుదారి పట్టిస్తుంది. కోర్టులో ఒక మాట, బయట మరో మాట. ఫార్మాసిటీ భూములను ఫ్యూచర్ సిటీ పేరుతో అమ్మేస్తున్నారు అని ఆరోపించారు. ఇప్పటి వరకు మనం చట్టం, కోర్టు, రాజకీయాల గురించి మాట్లాడుకున్నాం. కానీ ఈ మొత్తం వివాదానికి నిజమైన కేంద్రం ఎవరు? ఈ భూమిని ఇచ్చిన రైతులు. యాచారం, కందుకూరు, కడ్తాల్ ఈ 56 గ్రామాల్లో వేలాది మంది రైతులు
తమ పూర్వీకుల భూమిని ఫార్మాసిటీ కోసం ఇచ్చారు. వారికి ఏమని చెప్పారు? మీ భూమికి బదులుగా పారిశ్రామిక అభివృద్ధి వస్తుంది, మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అని. కానీ ఇప్పుడు ఆ రైతుల పరిస్థితి ఏంటి? ఫార్మాసిటీ లేదు, ఫ్యూచర్ సిటీ అనే కొత్త పేరు వచ్చింది, కానీ వారికి ఇప్పటి వరకు పూర్తి పరిహారం లభించలేదు. వారి భూమి ఇప్పుడు ఏ ప్రయోజనాల కోసం వెళ్తుందో, అసలు అక్కడ ఏదైనా ప్రాజెక్టు వస్తుందో లేదో వారికి స్పష్టత లేదు. ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట సమితి వారు గ్లోబల్ సమిట్కు వచ్చిన పెట్టుబడిదారులకు కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఈ భూమి వివాదాస్పదం, ఇక్కడ పెట్టుబడులు పెట్టద్దు అని వారు చెప్పారు. ఇది ఎంత తీవ్రమైన పరిస్థితి అంటే రైతులే పెట్టుబడిదారులను అడ్డుకుంటున్నారు. కేటీఆర్ అసెంబ్లీలో చెప్పిన మాటలు ఇప్పుడు అర్థమవుతున్నాయా? ప్రభుత్వానికి కూడా తెలుసు ఇది సాధ్యం కాదు అని. ఎందుకంటే ఈ రైతులు, ఈ కోర్టు కేసులు, ఈ చట్టపరమైన చిక్కులు ఇవన్నీ ఫ్యూచర్ సిటీకి పెద్ద సవాల్గా మారుతున్నాయి. మనం ప్రారంభించిన ప్రశ్నకు తిరిగి వద్దాం. ఫ్యూచర్ సిటీకి భవిష్యత్తు ఉందా? కేటీఆర్ చెప్పినట్లుగా ఈ ప్రాజెక్టు 3 ప్రధాన సవాళ్లను ఎదుర్కొంటుంది. చట్టపరమైన సవాళ్ళు. 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం ఫార్మాసిటీ భూమిని ఫ్యూచర్ సిటీగా మార్చడం సాధ్యమేనా? న్యాయపరమైన సవాళ్ళు. హైకోర్టులో పెండింగ్లో ఉన్న కేసులు, స్టే ఉత్తర్వులు ఇవి ఎప్పుడు తొలగుతాయి? రైతుల సవాలు. భూమి ఇచ్చిన వేలాది రైతులకు న్యాయం చేయకుండా ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగుతుందా? కేటీఆర్ అసెంబ్లీలో చేసిన ఆరోపణలు కేవలం రాజకీయ ప్రసంగం కాదు, అవి చట్టం, న్యాయం, రైతుల జీవితాలతో ముడిపడిన ప్రశ్నలు. ప్రభుత్వం ఈ సవాళ్లను ఎలా ఎదుర్కొంటుంది? ఫ్యూచర్ సిటీ నిజంగా వస్తుందా, లేక ఇది కేవలం ఒక రాజకీయ స్వప్నంగా మిగిలిపోతుందా? రాబోయే రోజులు చెప్పాలి. అప్పటి వరకు మనం వేచి చూడాల్సిందేనా? ఈ అంశం మీద ఎప్పటికప్పుడు మన ఛానల్లో అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. థ్యాంక్ యూ.